మొదట్లో పవర్ స్టార్ పవన్ కి దర్శకుడు పూరికి విడదీయరాని అవినాభావ సంబంధం ఉండేది. ఆ తర్వాత అది మెల్లిమెల్లిగా ఇరువురి మధ్య ఏర్పడ్డ ఇగో కారణంగా తగ్గుతూ వచ్చింది. బద్రీ సినిమాతో పూరికి దర్శకత్వంలో అవకాశమిచ్చాడు పవన్. దర్శకుడుగా అయితే అవకాశమిచ్చాడు, కానీ ఆ తర్వాత సినిమాలో చాలా భాగం పవనే దగ్గరుండి అన్ని చక్కా చూసుకున్నాడు. అలా హీరో దర్శకుడి పనులన్నీ కెలుకుతుండడంతో పూరి ఏమనుకున్నాడో ఏమో కానీ ఆ సినిమా విడుదలై మంచి విజయవంతం కావడంతో అంతగా పట్టించుకోలేదు పూరి. ఆ తర్వాత మళ్లీ పూరి పవన్ కు పోకిరి సినిమా కథ వినిపిస్తే ఆయన గారికి అంతగా నచ్చలేదు. అయితే తర్వాత చాలా కాలానికి వీరిద్దరి కాంబినేషన్ లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఓకే అయ్యింది. ఈ సినిమా మేకింగ్ లో కూడా పవన్ ఏలెడుతుండడంతో అసలీ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ హోదా ఎందుకు తగ్గుతారు? ఇద్దరూ తగ్గలేదు. అలా ఎన్ని మనస్పర్ధలొచ్చినా బయటకి బాగానే ఉన్నా లోన మాత్రం గంభీరత ఇద్దరిలో కొనసాగింది. ఆ తర్వాత పవన్ లక్ష్యంగా పూరి జగన్నాథ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ రంభలా ఉన్నాడంటూ కామెంట్లు చేయించేలా పాత్రను సృష్టించాడు. అయితే తాజాగా ఇజం సినిమాలో కూడా విలన్ అయిన జావేద్ ఇబ్రహీంతో రాసుకు పూసుకు తిరుగుతూ ఉండేలా వాడికి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండే నీచమైన కామెడీని పండించే రాజకీయ నాయకుడి పాత్ర ఇందులో ఉంది. ఆ పాత్రని పోసాని కృష్ణమురళి అద్భుతంగా పోషించాడు. పోసాని కృష్ణమురళి తనతోటి రాజకీయ నాయకులతో కలిసినప్పుడు మీడియాతో ఉన్న సన్నివేశాల్లోనూ బ్యాక్గ్రౌండ్ లో పోసాని పార్టీ సింబల్ కనిపిస్తుంది. అదెలా ఉందంటే పవన్ జనసేన పార్టీ గుర్తులా దర్శనమిస్తుంది. అంటే దానికి దగ్గర పోలికలతో ఉంటుంది. మరి ఈ మాత్రం గుర్తొచ్చేలా చేసిన పూరి పవన్ పార్టీ అయిన జనసేనను కెలుకుతున్నాడనే భావన ప్రేక్షకులకు సహజంగా కలుగుతుంది. మొత్తానికి పవన్ పై ఉన్న కసిని పూరి ఇలా పరోక్షంగా తీర్చేసుకుంటున్నాడన్నమాట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.